నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు సోషల్ మీడియాలో నమ్మక ద్రోహానికి సంబంధించి లేదా వాడుకొని వదిలేయడానికి సంబంధించి కొన్ని కొత్తమైనటువంటి మాటలు, కొన్ని వ్యంగ్యమైనటువంటి కామెంట్లు అయితే వచ్చాయి. అవేంటో నేను మచ్చుకు రెండు వినిపించే ప్రయత్నం చేస్తాను. అది విన్న తర్వాత మీకు పూర్తిగా సబ్జెక్టు దాదాపుగా అర్థమైపోద్ది. అవసరం ఉన్నంత వరకు బంగారు గడ్డ, అవసరం తీరాక బోరుగడ్డ. ఒరే, వాడిని ఎక్కువగా నమ్మేమంటే నీ బతుకు కూడా బోరుగడ్డ అయిపోద్ది. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అంటున్నారో, ఎందుకు ప్రాచుర్యంలోకి రాబోతున్నాయో మీకు ఇప్పటికే చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లి ప్యాలెస్ ముందు కూర్చొని నిరసన తెలియజేశాడు. ఎందుకు నిరసన తెలియజేశాడంటే, తన కన్నతల్లి లాంటి పార్టీ, తన సొంత పార్టీ, తాను 10 ఏళ్ళు కష్టపడి పనిచేసినటువంటి పార్టీలోకి ఈరోజు తనను రానివ్వట్లేదని, కనీసం ఆ కార్యాలయంలో కూడా అడుగు పెట్టనివ్వటం లేదని, ఏకంగా తన వాళ్లే, తన పార్టీ వాళ్లే ఇతను రౌడీ షీటర్, ఇతనికి మా పార్టీకి ఏం సంబంధం లేదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మదన పడిపోతున్నాడు. ఆ మదన పట్టం ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నంబర్ 2, ఒకప్పుడు సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరు నువ్వు, నేను ఎప్పుడు చూడలేదే, నేను నీకేం పనమ్మా ఇక్కడ అని చెప్పేసి లిటరల్గా మెడబట్టి బయటికి గెంటించినంత పని చేశాడు అని చెప్పేసి ఈరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో సహా తాడేపల్లి ప్యాలెస్ ముందు కూర్చొని, అంటే ఆ ఫుట్పాత్ మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడుతూ తన గోడు వెళ్ళబోసుకొని బోరుగడ్డ బోరం అన్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటటువంటి అంశంతో పాటు ఈరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి పాయింట్, ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ని నేను హైలైట్ చేసి మరీ చూపించేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే అది సహజంగా చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు, కానీ ఇగ్నోర్ చేయకూడనటువంటి ఒక పాయింట్ని నేను ఈ వీడియోలో హైలైట్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. దాని తర్వాత ఎందుకు బోరుగడ్డకి ఈ పరిస్థితి వచ్చింది, వాట్ అనేది కూడా నేను నాదైన శైలిలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మీరు బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నటువంటి ఈ మాటను ఒక్కసారి మీరు వినండి. విన్న తర్వాత మీకంతా క్లారిటీ వస్తుంది. సజ్జల ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డ లాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద షర్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దీసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామతో ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ని పెడతామా అనిల్, నువ్వు రామ్మా అంటే ఎవరినైనా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడో ఆపారు పార్టీ హౌస్లో, నాకు ఎవడు ఆపడు, ఏడాపుడు పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్లో ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషి రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు నా పొద్దుకి. అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన, పార్టీ కార్యకర్తలు వచ్చిన వరకు భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పోతే టగని అడిగినా, నా బాధ్యతగా అడిగినా. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు, ఇది నా ఇల్లే అది. నేను అడిగితే లేదన్నారు, సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విషయాద్దామని పోయినా. పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరుబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇదిగా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇదిగా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా నేను. అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే, అందరూ వచ్చి ఎమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అన్న అందరూ పరామర్శించిపోతున్నారు, నువ్వు గుర్తుపట్టలే నన్ను. నువ్వు రమ్మంటేనే నేను పార్టీ హౌస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడ్వకేట్ని పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు, 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దన్నాడు, పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పాడు. అది ఇందులో నేను ముఖ్యంగా హైలైట్ చేయాలి అనుకున్నటువంటి పాయింట్ ఏదయ్యా ఉందంటే, జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత సన్నిహితుణ్ణి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నువ్వు నా బిడ్డలాంటి వాడివమ్మా రా అని చెప్పేసి కూర్చోబెట్టి వాటర్ బాటిల్ మూత తీసి నా చేతికిచ్చి తాగు అని చెప్పేసి
ఆ తర్వాత కప్పు కాఫీ ఆ రోజు నువ్వు నా చేతిలో పెట్టావు కదా అని చెప్పేసి బోరగడ్డ అనిల్ కుమార్ అంటున్నాడు. ఇదే పాయింట్ని, ఇదే అంశాన్ని మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం. అయ్యా, బోరగడ్డ అనిల్ అంటే ఏదో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అక్కడ దానికి అధ్యక్షుడు, అది ఇది జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ మీద అభిమానంతో, లేదంటే చంద్రబాబు నాయుడు మీద కోపంతో, దీనివల్ల ఏదైతే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అవన్నీ కాదు. ఈ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, ఈ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఈ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తి. ఇతను మాట్లాడే మాటలు కూడా వీళ్ళు స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడుతున్నాడు, వీళ్ళు తిట్టమంటేనే తిడుతున్నాడు, వీళ్ళు అజ్జేయమంటేనే అజ్జేస్తున్నాడు, వీళ్ళు వీడియోలు తీయమంటేనే తీస్తున్నాడు, వీళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వమంటేనే ఇస్తున్నాడు. నోటికి హద్దు పద్దు లేకుండా నోటి విరోచనాలు చేసుకుంటుంది. దానికి కారణం వెనకుండి ఈ పెద్దలంతా నడిపించబట్టే అని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా నెత్తి నోరు మొత్తుకుంటున్నా. అబ్బే, ఒక్కళ్ళ నమ్మల, ఒక్కళ్ళ వినల. ఈరోజు ఏమైంది? చివరికి అతను ఎదురు తిరిగి వాస్తవాలు బయటపడుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితమో, జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటే సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు నా బిడ్డలాంటి వాడివమ్మా అని చెప్పేసి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ కప్పు చేతిలో పెట్టే అంత క్లోజ్ సన్నిహితం అంటే ఇక అర్థం చేసుకోండి. ఎవరు నడిపించారు, ఎవరు పాత్రధారులు, ఎవరు సూత్రధారులు. చంద్రబాబుని తిట్టినా, వాళ్ళ భార్యను తిట్టినా, వాళ్ళ కోడలను తిట్టినా, పిల్లలను తిట్టినా, పవన్ కళ్యాణ్ తిట్టినా, పవన్ కళ్యాణ్ కూతుళ్ళ మీద అసభ్యంగా మాట్లాడినా, ఇక ఆఖరికి కోటమిరెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి నేతను కూడా ఫోన్ చేసి డైరెక్ట్గా, ఏ కోటమిరెడ్డి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నేను నిన్ను నెల్లూరు వచ్చి నా క్వాలిస్కో సుమోకో కట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతా అని చెప్పేసి ఒక పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ధమ్కీ ఇవ్వగలిగేటటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళందరూ లేకపోతే ఆ పని చేయగలడా, ఆ ప్రయత్నం చేయగలడా? చెప్తున్నాడు కదా, నా ఇల్లు లాంటిది ఇది, పార్టీ అంటే నా ఇల్లు లాంటిది, నన్ను పులివెందులకు వెళ్ళిన ఆపరు, తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన ఆపట్ల, పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆపట్ల, ఎక్కడికి వచ్చినా సరే నన్ను ఆపరు, కానీ ఇక్కడ మాత్రం అంటే అతను హౌస్కి వస్తే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ఆపేశాడని చెప్పేసి క్లియర్గా చెప్పట్ల. ఇప్పటికి కూడా నమ్మకపోతే, దీని వెనక బోరుగడ్డ వెనకున్నటువంటి శక్తులు వీళ్ళని చెప్పేసి ఇప్పటికి కూడా నమ్మకపోతే, ఈ వ్యక్తిత్వ హననం దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టుగా అసలు నోటికి హద్దు పొద్దు లేకుండా, తల్లి చెల్లి అనే తేడా లేకుండా, ఆఖరికి పవన్ కళ్యాణ్ కూతుళ్ళు చిన్న చిన్న పిల్లలను కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి వెనకున్నటువంటి వ్యక్తులు, శక్తులు వీళ్ళే అని చెప్పేసి ఇప్పటికి కూడా మనం నమ్మలేదంటే మనంత అమాయకులు ఇప్పించేవాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక విషయం అయితే, ఇతన్ని పెంచి పోషించిన తర్వాత ఈరోజు ఇతను అరెస్ట్ అవ్వటం, ఇతని వీడియోలు మొత్తం బయటకు రావటం, కొన్నాళ్ళ పాటు జైల్లో ఉంటే ఇదంతా జరిగిన తర్వాత బూమ్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు బోరుగడ్డ అని పేరు చెప్తేనే అతన్ని ఎవరు సమర్థించినా సరే వాళ్ళంతా సభ్య సమాజానికి చేడ పురుగులనేలాగా ప్రజలు చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ఫస్ట్లో అంతో కొంత సాయం చేసినటువంటి వ్యక్తులు కాస్త ఇప్పుడు పూర్తిగా దూరం పెట్టడం మొదలుపెట్టారు. అంటే పెంచింది వీళ్ళే, పోషించింది వీళ్ళే, ఒక కాలనాగులాగా మార్చింది వీళ్ళే, ఆ కాలనాగు చేత బుసలు కొట్టించింది వీళ్ళే, విషం గక్కించింది వీళ్ళే, సమస్తం చేసింది వీళ్ళే. చివరికి ఆ కాలనాగు విషయానికి బలైపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రజలు కానీ, సమాజం కానీ ఎదురు తిరిగే సరికల్లా అబ్బెబ్బెబ్బే మాకేం సొంతం, మాకేం సంబంధం, మా బుట్టలో పాంగాది ఇది, అసలు మేము పావులను ఎందుకు పెంచుతామని చెప్పేసి రివర్స్ అవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. వాళ్లే ఫోన్ చేసి, ఇప్పుడు బోరుగడ్డ ఏమంటున్నారు, వాళ్లే ఫోన్ చేసి నీ కేసులకు సంబంధించి ఒక పర్మనెంట్ లాయర్ని పెడతామని చెప్పేసి రమ్మని, చల్లా మధుసూదన్ రెడ్డి పార్టీ వ్యవహారాలు చూస్తుంటాడు, అతనే ఫోన్ చేసి రమ్మని సజ్జల అతని చేత పిలిపించి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎవరు నువ్వా? ఇతనే అంటున్నాడు కదా, నేను ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే 10 మంది వచ్చి ఏం మా తమ్ముడు బాగున్నావా అని చెప్పేసి నన్ను పలకరిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి చెప్తూనే సజ్జల మాత్రం గుర్తుపట్టలేదట. ఎవరు నువ్వు, నేను ఎక్కడ చూసినట్లేదే, ఎప్పుడు చూసినట్లేదు, ఎక్కడికి ఎందుకు వచ్చావు, ఇంకొకసారి ఆఫీస్కి వస్తే బాగోదని చెప్పేసి లిటరల్గా మెడబెట్టి బయటికి గెంటినంత పని చేశాడు. అంటే వాడకం ఎలా ఉంటుంది, వాడిన తర్వాత ఏ రకంగా అరటిపండు తొక్కన చెత్త కుప్పలు పడేసినట్టుగా పడేస్తారనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇదే సజ్జల చేతితో అతను వాటర్ బాటిల్ తీసుకున్నాడు, ఇదే సజ్జల చేతిలో కాఫీ తీసుకున్నాడు, ఇదే సజ్జల నోటితోటి నువ్వు నా బిడ్డలాంటి వాడివని కూడా అనిపించుకున్నటువంటి వ్యక్తి కాస్త ఈరోజు ఎవరు నువ్వు, నేను గుర్తే పట్టలేదు, ఆఫీస్కి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇంకెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రాకు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పించుకునే పరిస్థితి. అంటే వాళ్ళ నమ్ముకొని ఈ రకంగా ప్రవర్తించిన వాళ్ళ దుస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వాలు మారిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా నోటికి హద్దు పొద్దు లేకుండా వెనక నుండి ప్రోత్సహిస్తున్న భుజం దాడుతున్నారు కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్లే ఎవరు నువ్వు అని చెప్పేసి మొహం చాటేయకుండా ఉంటారా? ఉండరు. ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి. ఇంకొక విషయం, ఇది ఈరోజు సడన్గా జరిగిందని చెప్పేసి బోరగడ్డ అంటున్నారులే, కానీ సడన్గా జరిగినటువంటి అంశం కానే కాదు. అతనే ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్పాడు. అంటే ఆ ప్రెస్తో మాట్లాడుతూనే కారుమూరి వెంకటరెడ్డి అనేక డిబేట్లలో అనేక సార్లు అసలు ఈ బోరగడ్డ అనిల్ ఎవరు, మాకేం సంబంధం, మా పార్టీ కార్యకర్త, అతనికి ఏమైనా సభ్యత్వం ఉందా, అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను కడుపు మండిపోయి ఆ కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్ చేసి ఏందన్నా నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు ఏందని చెప్పేసి అడిగితే, నేను ఒకవేళ తప్పు మాట్లాడితే నువ్వు పెద్దోళ్ళకి చెప్పుకోపోయి, పూడి శ్రీహరి గారు ఇది చూస్తారు, మీడియా విభాగం చూస్తారు, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తం చూస్తారు, వాళ్ళకి పోయి చెప్పుకో. ఒకవేళ నేను మాట్లాడిన తప్పైతే వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తారు కదా, నువ్వు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి అడగొద్దు అని చెప్పేసి క్లియర్ కట్గా మొహమ్మద్ చెప్పేశాడు. ఆ ఆడియో కూడా వినిపించాడు అతను. అంటే అతన్ని డిజోన్ చేసుకోవడం అనేది ఈ రోజు రాత్రికి రాత్రి జరిగిన విషయం కాదు. ఎప్పుడైతే ఇతను అరెస్ట్ చేశారో, ఇతని మీద కేసులు బలంగా ఉన్నాయి, ఇతను కొన్నాళ్ల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందో, ఇతని ప్రవర్తన, ఇతను మాట్లాడినటువంటి మాటలు, ఆ ఇంటర్వ్యూలు ఇవన్నీ చూసిన తర్వాత సభ్య సమాజం చీకొట్టి మొహమ్మద్ ఉమ్మేసిందో అప్పటి నుంచి అబ్బా ఇక మనం నెత్తికెత్తుకుంటే కష్టం, మనం కూడా మునిగిపోతామని చెప్పేసి నెమ్మదిగా మావాడు ఎందుకే, మావాడు కాదని చెప్పేసి డిజోన్ చేసుకోవడం మొదలుపెట్టారు. అలా కారుమూరి వెంకటరెడ్డి చేత మాట్లాడించడం అక్కడి నుంచి దఫాలుగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి తనంతట తానే పిలిపించి ఎవరు నువ్వు, నేను గుర్తుపట్టలేదు, నీతో మాకు సంబంధం ఏంటి, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పేసి అడిగే స్థాయికి వచ్చిందనమాట. అంటే ఆ రకంగా ఉంటుంది. ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత ఎడంకాలతో తనేసి పోరా బోడి మల్లన్న, ఇట్లా ఉంటుంది వీళ్ళ వ్యవహార శైలి. లాస్ట్గా ఒక్క అంశం చెప్పేసి నేను ముగిస్తాను. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క వ్యవహారం తెలియాలి అంటే, చూడాలి అంటే ఎన్నికలకు ముందు లేదంటే 2019 to 24 మధ్య చూసిన వాళ్ళకైతే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నా ప్రత్యక్ష అనుభవం నేను అనేకసార్లు రాశాను, అనేకసార్లు చెప్పాను కూడా చాలా వీడియోస్లో. మరొక్కసారి సందర్భం వచ్చింది కాబట్టి రిపీట్ చేస్తాను. నేను గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గారిని రెండోసారి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు సరదాగా వాళ్ళ టీంతో కలిసి అట్లా బయటికి వెళ్ళాం. ఆ బయటికి వెళ్ళినప్పుడు ఆ గుంటూరు వాళ్ళ ఆఫీస్ పక్కనే కొంత దూరం పక్కన వెళ్ళాం, కారులో వెళ్ళాం. ఒక చోట ఒక పెద్ద ఇల్లు ఉంది, దానికి వైసీపీ జెండా కట్టుంది. ఎవరిదన్నా ఈ ఇల్లు అంటే ఇంకెవరిది, బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క ఆఫీస్ అని చెప్పేసి అన్నారు. ఓహో, ఇంత పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాను. ఒక 5 నిమిషాలు గడిచిందో లేదో ఒక 3 వెహికల్స్ కాన్వాయ్, సేమ్ 3 ఒకే రకమైనటువంటి కార్లు దూసుకొస్తున్నాయి. వెనక కూర్చున్నటువంటి వ్యక్తి ముందు కూర్చున్న డ్రైవర్ ప్లేస్లో కూర్చున్న వ్యక్తితోటి గట్టిగా అరుస్తూ, ఒరే పక్కకు తీరా, బడి పక్కకు తీరా, బోరుగడ్డ అనిల్ కుమార్ కాన్వాయ్ వస్తుంటారు, గుద్దేసుకుని వెళ్ళిపోతారా బాబు, ఎందుకు తీరా పక్కకు తీరా అని చెప్పేసి పక్కకు తీపిస్తున్నాడు. అంతే వేగంగా 3 వెహికల్స్ కాన్వాయ్ అనేది అలా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిందనమాట. ఏంటన్నా ఇది అంటే, అంతే బొగ్గురు, వాళ్ళ రాజ్యం ఇది, వాళ్ళ వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది, ఇలాగే వాళ్ళు చేస్తారు అని చెప్పేసి భయపడుతూ పక్కకు తీపిచ్చాడు కార్ని. అంటే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి ఈరోజు డిజోన్, మా పార్టీ కాదని చెప్పేసి డిజోన్ చేసుకుంటున్నారు కదా. మరి ఆ రోజున అదే బోరుగడ్డకు ఒక పెద్ద ఆఫీసు గుంటూరులో, ఆ ఆఫీసు కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, ఒకే రకమైనటువంటి వెహికల్స్, ఒక కాన్వాయ్. ఎవరికిస్తారు కాన్వాయ్? అతను నా రాజకీయ నాయకుడా, లేదంటే అంతకుముందు గొప్ప పదవులు చేసిన వ్యక్తా, లేదంటే వై కేటగిరీనో జెడ్ కేటగిరీనో జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి సెక్యూరిటీలో ఉన్నటువంటి విఐపీనా? కాదు కదా. మరి అలాంటి వ్యక్తికి 3 వెహికల్స్ తోటి ఒక కాన్వాయ్, ఒక ఆఫీసు, ఒక వ్యవహారం, ఎవడన్నా అడ్డుపడితే ఎదుటివాడు భయపడాలి, అమ్మో గుద్దేస్తాడు కాన్వాయ్ తోటి అనేటటువంటి ఒక రాజసం, దర్పం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు పెంచి పోషించబట్టి కాదా? వీళ్ళు వెనకుండి సపోర్ట్ ఇవ్వబట్టి కాదా? ఇతను అరెస్ట్ అయినప్పుడు కూడా ఫండింగ్ మొత్తం ఎక్కడి నుంచే వెళ్ళేది అని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ మాట అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అబ్బెబ్బెబ్బే నాకెందుకు వచ్చింది, నాకెందుకు డబ్బులు ఇచ్చారని చెప్పేసి డిజోన్ చేసుకోవచ్చు నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆరోపణలు అయితే బోలెడు వచ్చాయి. వీళ్ళే డబ్బులుండి ఇదంతా చేపించారు, లేదంటే అతనికంత సీన్ ఎక్కడిది,
ఎక్కడో వేరే చోట ఆఫీస్ పెట్టుకుంటే టీడీపీ వాళ్ళు ఎవరు ఆఫీస్ని తగలబెడితే అక్కడి నుంచి ప్రాణభయంతో ఇక్కడికి వచ్చారని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వచ్చాయి. సో ఆ రోజుల్లో వీళ్ళు పెంచి పోషించి ఒక సర్పంలాగా తయారు చేయించి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేపించి ఎవరు మాట్లాడినా సరే ఇతను ప్రయోగించి బూతులు తిట్టించడం. నాకే జర్నలిస్టులు కూడా నాకు తెలుసు, కొంతమంది నాకు తెలిసినటువంటి జర్నలిస్టులను కూడా ఇతను ఫోన్ చేసి ఏ రకంగా బూతులు తిట్టాడు, ఫలానా వ్యక్తికి ఇంటర్వ్యూ కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఎరా నువ్వు ఆ రోజు నా గురించి ఈ రకంగా వీడియో చేసావు కదా అని చెప్పేసి ఫోన్లో ఏ రకంగా తిట్టాడనేది కూడా నాకు తెలుసు. సో ఈ రకంగా ఉంటుంది వాళ్ళ వ్యవహార శైలి, ఈ రకంగా ఉంటుంది వాళ్ళ వాడకం అనేదైతే ప్రత్యక్షంగా బోరుగడ్డ అనిల్ కుమార్ ఉదంతంతో ఈరోజు మీ అందరూ కూడా చూశారు. మరి చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీ ఫీలింగ్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక నాదొక చిన్న ప్రశ్న, డిజోన్ చేసుకోవటం వీళ్ళు మొదలెట్టారు కదా, మరి అనిల్ కుమార్ ఊరుకుంటాడా? మరో RRR లాగానో ఇంకొకళ్ళలాగానో ఎదురు తిరిగి వీళ్ళ గుట్టుమట్లు రహస్యాలన్నీ బయటపడతాడా? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.